ఎందుకో తెలుసా అండి? దిక్కుమాలిన లోకం ఒక యుగంతో వదిలిపెట్టింది అనుకోకండి సీతమ్మని. ఇంత పరీక్ష రామచంద్రమూర్తి ఎక్కడంటారో రేపొద్దున్న నా భార్యనని అలంకారాలు చేసి తీసుకురండి అన్నారు. ఎగబడి చూశారు ఆవిడ్ని. రాముడు ఊరుకుని పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంతందగత్తగా పట్టారా రావణుడు తీసుకెళ్ళాడంట కదండి. ఈ మాట అంటారని ఇన్ని నెలల తర్వాత భార్యని చూసినా ఆయనకి తెలుసున్నా ఆవిడ ఎటువంటిదో, లేచి కభాలన చేతులు పట్టుకుని ఆవిడ కళ్ళు తుడవాలనున్నా, ఇవాళ నేనొక్క 5 నిమిషాలు తొందరపడితే జీవితాంతం నిన్ను లోకమనే మాటలకి నీ మీద నాకున్న ప్రేమ వలన ముందు నేను ఏడవలసి వస్తుంది సీత. నువ్వు అంతఃపురంలో ఉంటావు, ముందు నా చెవిన పడతాయి. కాబట్టి నీ చారిత్రం ఏమిటో లోకానికి తెలియ చెప్పాలి. అందుకని ఆయన నా కంటికి జబ్బొచ్చింది సీత, నువ్వు దీపశిఖవి అన్నాడు. ఆయనకు అనుమానం